అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానని పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఈ దాడి గురించి సమాచారం అందుకున్న ఒక వ్యక్తి ప్రకారం ఇరాన్ శుక్రవారం రియాద్లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని 6 బాలిస్టిక్ క్షిపణులు మరియు 29 డ్రోన్లతో భారీ దాడి చేసింది. గత వారంలో సౌదీ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో 20కి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారని ఈ విషయంపై సమాచారం అందుకున్న 2 వ్యక్తులు తెలిపారు. బహిరంగంగా వ్యాఖ్యానించడానికి అధికారం లేని తమ పేర్లు వెల్లడించని ఆ వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ 6 బాలిస్టిక్ క్షిపణులు 29 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 15 మంది సైనికులు గాయపడగా వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని, వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని అమెరికా అధికారులు తొలుత దించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వ్యక్తుల ప్రకారం ఈ వారం ప్రారంభంలో స్థావరంపై 2 సార్లు దాడి జరిగింది. అందులో ఒక ఘటనలో 14 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. సౌదీ రాజధాని రియాద్కు సుమారు 96 కిలోమీటర్ల దూరంలో 60 మైళ్ళ దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తుంది. కానీ దీనిని అమెరికా సైనికులు కూడా ఉపయోగిస్తారు. ఈ దాడిలో కనీసం 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని, వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించే అధికారం లేనందున పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వర్గాలు తెలిపాయి. అమెరికా అధికారులు ప్రాథమిక నివేదికల ప్రకారం కనీసం 10 మంది సిబ్బంది గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఎయిర్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగ్నసైజ్ మరియు మిలిటరీ టైమ్స్ నివేదికల ప్రకారం మార్చి 27 దాడిలో పలువురు అమెరికన్ సిబ్బంది గాయపడగా కొన్ని విమానాలు దెబ్బతిన్నాయి. ఒక ఇరాన్ క్షిపణి స్థావరంపై దాడి చేసినట్లు సమాచారం. అలాగే ఈ దాడిలో అనేక డ్రోన్లను కూడా మోహరించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆ సమయంలో ఒక శిక్షణ భవనంలో ఉన్న సుమారు 10 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి నిరాకరించారు. ఈ దాడికి సంబంధించి ఇరాన్ అధికారులు నుంచి తక్షణ అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి.